మాకు చూడకుండా అలా ఇచ్చేస్తున్నారు అందరూ అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ లూలు మాల్ ఒక మంచి ఐడియా ఏమిటంటే ఒక సైన్స్ సిటీ అని ఒకటి పెట్టాలి. పిల్లలకి సిటీలో ఉన్న పిల్లలందరికీ కాలేజ్ అయినా సరే, స్కూల్ అయినా సరే, యూనివర్సిటీ అయినా సరే, అది తర్వాత ఆలోచించవచ్చు. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ షో దేర్ సైన్స్ లో ఎటువంటి వాళ్ళు క్రియేటివిటీ చేశారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయగలరు. మిగతా సిటీస్ లో ఇప్పుడు ఢిల్లీ, కలకత్తా లాంటి ప్లేసెస్ ఇటువంటి ఉన్నాయి. ఇప్పుడు సిటీకి మాల్స్ తో వాల్యూ ఎడిషన్ అవుతుందా, పిల్లలకి ఒక ఆపర్చునిటీ వాల్యూ ఎడిషన్ అవుతుందా, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రభా అభిప్రాయం సేకరణ చేయడానికి మీటింగ్ అయింది. అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. రోజు మాల్ అనేది మాకు వద్దు. గవర్నమెంట్లో పార్కు కోసం, పాత జైలు పార్క్ కోసం ఈ విధంగానే పోరాడాం. ఆ తర్వాత పబ్లిక్ లైబ్రరీ కోసం ఈ విధంగా డిస్ట్రిక్ట్ లైబ్రరీ గురించి కూడా ఇలాగే పోరాడాం. ఇప్పుడు దీని గురించి మేము పోరాడతాం. ఈ భూమి మాత్రం మా ముందు సంస్థకి ఇవ్వడానికి మాత్రం వీలు లేదు. దీన్ని వెంటనే విత్డ్రా చేయాలని. మయన్మార్ పరిసర ప్రాంతమైన ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఈరోజు ఉదయం ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతమైన మయన్మార్ పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇక మయన్మార్ నుంచి అంటే ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్ పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఉదయం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉపరితల ద్రోణితో కలిసిపోయింది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుబుదురుగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు విస్తారంగాను, తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల నుంచి 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. రేపు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 3వ రోజు కోస్తా జిల్లాల్లో విస్తారంగా, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం. మొదటి 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులు మరియు వీటితో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో అటువంటి పరిస్థితి 3 రోజులు ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి 5 రోజులు కూడా ఉంది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. రేపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది. మరియు శ్రీకాకుళం, పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నది. అనర్హులయ్యారు, వారికి కాల్ లెటర్ రాలేదు. ఇది రోస్టర్ పాయింట్ని సక్రమంగా అమలు జరపడానికి దుర్మార్గమైనటువంటి చర్య కారణంగానే ఇది జరిగిందని చెప్పి వెరుసం ఐక్యవేదిక భావిస్తా ఉంది. ఇవాళ నేను కలెక్టర్ గారిని కలిసి
ఏ ర్యాంకుతో, ఉదాహరణకి ఒక అభ్యర్థి 24వ ర్యాంకు సాధించాడు ఓపెన్లో. ఆయన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలి. ఆయన తీసుకొచ్చి SC కేటగిరీలో పెట్టారు. SC కేటగిరీలో అసలు పెట్టడం ద్వారా అక్కడ 7వ వార్డుగా ఉన్నటువంటి 143వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతా ఉన్నారు. అలాగే ఇంకోటి ఆయన 31వ ర్యాంకులో ఉన్నాడు BCAలో. ఆయన తీసుకొచ్చి BCAలో పెట్టాడు. అక్కడ BCలో 146వ ర్యాంక్ ఆయన ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు. అలాగే SPలో, అలాగే BCCలో, BCAలో ఈ విధంగా మన జిల్లాలోనే మా నోటీస్కి వచ్చింది. ఇవాళ మీ ముందునే 20 మంది పిల్లలు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్లోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఇవాళ 20 మంది మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. ఇవాళ మేము అడిగేది ప్రభుత్వం వెంటనే CO 77ని సక్రమంగా అమలు జరపాలి. ఆ అమలు ఎలా అంటే ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి SC/ST అభ్యర్థులని జనరల్ క్యాండిడేట్గానే నేను పరిగణించాలి. SC/ST రిజర్వేషన్లు రాష్ట్ర ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు జరపాలి. హారిజంటల్ రిజర్వేషన్, కుల రిజర్వేషన్లు అమలు జరపకూడదు. అలాగే TSCలో మెరిట్ లిస్టు ప్రకటించాలి. కనీస అర్హత మార్కులు ప్రకటించాలి. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు TA ద్వారా కమిషనర్ గారికి మా సమస్యలు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేసేది రిజర్వేషన్ DO 77 పక్కాగా అమలు జరపండి. ఓపెన్ కేటగిరీలో సాధించిన SC వాళ్ళని వెనక్కి రిజర్వేషన్ కేటగిరీకి తీసుకురావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. పెనుగొల్లు గ్రామంలో ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అడుగడుగునా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. నాతో చెప్పు నీ పేరేంటి? ఏం పేరు నీ పేరు? హ్యాపీగా ఉండండి, అమ్మ చెప్పి మాట వినండి, ఓకేనా? అది హైవే కదా, హైవే పాయింట్లో ఏదో ఒక చిన్న షాప్ అరేంజ్ చేయగలిగితే బెటర్ వన్ అవుతుంది. లేదు ఇంట్లోనే అమ్మాయి చేసుకుంటానన్నా కూడా ఆన్లైన్లో చక్కగా అన్ని ఇంట్లో కూర్చుని వ్యాపారాలు చేస్తున్నారు. జాగ్రత్తగా చేసుకో. వచ్చే పెన్షన్ మీద ఒక పెన్షన్ అనేది నీకు సపోర్టింగ్ ఇవ్వాలంతే, దాన్ని పట్టుకొని నువ్వు బయట రావాలి. ఓకేనా? గుడ్. అమ్మాయి ఫింగర్ ప్రింట్ తీసుకున్నారా? అబ్బాయి వస్తావా? పెన్షన్ ప్రతి నెల తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారండి. అందుకే ఎన్ని వచ్చినా నెల అయ్యేసరికి 1వ తారీఖు అయ్యేసరికి కంపల్సరీ ఉదయాన్ని తీసుకొచ్చిమ్మని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరే ఉంటారు.
గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది గవర్నమెంట్కి చెందాలి. దానికి సంబంధించి అవుట్లెట్లు పెడతాం. ఎవరిని ఆక్యుపేషన్ చేసుకున్న తర్వాత ఇది మనోళ్ళేనండి వాళ్ళోళ్ళంటే నా ఇంటి గుమ్మ మాత్రం ఎక్కువ లేదమ్మా, చేయించండి అమ్మా, పర్లేదు. ఎందుకంటే అమ్మా నేను సర్పంచ్ అమ్మా అలాగే సర్పంచ్గా చేసేటప్పుడు 32 ఇల్లు ఇచ్చామమ్మా, అక్కడ కట్టించామ్మా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం, నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మొదల తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మామూలుగా అనేక రకాలైనటువంటి పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకి, వితంతువులకి, కల్లు గీత కార్మికులకి, డబ్బు కళాకారులకి, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించేట్టుగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 15 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ 6లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున 63,61,380 మందికి ఇస్తున్నాం. ఒకే రోజున 2,747 కోట్లు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పింఛన్ అనేది దానం కాదు, ధర్మం కాదు, బాధ్యత. మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ ఇంటికొచ్చి మీకు నేరుగా పింఛన్ అందించి మీకు కూడా గౌరవంగా అందించే విధంగా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అని చెప్పి సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డాయని ఎక్కడ కూడా ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బుడమేరులో నష్టపోయిన వ్యక్తులు ప్రతి వాళ్ళకి కూడా మీ స్కూటర్లు రిపేర్ చేస్తాం, మీ ఆటోలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో టీవీలు రిపేర్ చేస్తాం, మీ ఇళ్లలో
ఫ్రిడ్జ్లు రిపేర్ చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడేశాం అని చెప్పని విపరీతంగా పొక్లెండర్ ఎక్కారు, బోట్లు ఎక్కారు, ట్రాక్టర్లు ఎక్కారు, అనేక రకాల వింత చేష్టలన్నీ కూడా చేశారు. కానీ ఏ ఒక్కరికైనా కానీ మీరు న్యాయం చేశారా? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా కానీ వాళ్ళకి సహాయం చేసిందా? మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడేశాం, మీ స్కూటర్లు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఆటోలు ఉచితంగా రిపేర్ చేసేస్తారు, మీ ఇంట్లో మురికంతా కూడా మా వాళ్ళు క్లీన్ చేస్తారు అని చెప్పని విపరీతంగా చెప్పి వరదల పేరు చెప్పి వందల కోట్లు చందాలు వసూలు చేశారు. మీరు అందరూ కూడా చిన్నపిల్లలు కిట్టి బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చారు. ఎందుకని? వరద బాధితులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి, పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు కాబట్టి, దాదాపుగా సుమారుగా నెల రోజుల పాటు వాళ్ళకి జీవన భృతి లేదు కాబట్టి, ఆ కష్టం తెలిసి ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా మీకు డబ్బులు చందాల రూపంగా ఈ ప్రభుత్వానికి ఇస్తే కనీసం అవి ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేది. మీరేమో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చేప్పుడు మాది 6,000 కోట్ల నష్టం వచ్చింది, 7,000 కోట్ల నష్టం వచ్చింది, సుమారుగా దాదాపు 2,68,000 కుటుంబాలు దీంట్లో ఎఫెక్ట్ అయినాయి అని చెప్పని మీరు 6,800 కోట్ల పైన మీరు వరద నష్టం చెప్పిన వ్యక్తులు మీరు ఎంత వరద సహాయం చేశారండి? ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు గతంలో చెప్పడానికైతే కిందేళ్లకింత, పై ఇళ్లకింత, ఆ పై ఇళ్లకింత అని చెప్పారు. మీరు కనీసం కిందేళ్ళకి మీకు ఎక్కడ నష్టపరిహారం ఇచ్చారా? పై ఇళ్ళు అయితే కనుక మీరు సర్వే చేసినప్పుడు వాళ్ళు లేరు, డోర్ లాక్ చేస్తున్నాయి అని చెప్పి